తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 2 సినిమాలు పోటీగా రిలీజ్ అయినప్పుడు విన్నర్ ఎవరు అనే చర్చలు జోరుగా సాగుతాయి. ఎవరు ఎక్కువ కలెక్షన్లతో పైచేయి సాధించారు, ఎవరు తక్కువ వసూళ్లతో ఓడిపోయారు అని చర్చించుకుంటారు. ఇప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వడంతో చిరంజీవి, బాలయ్యలో విజేత ఎవరనే విషయంపై లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. చాలామంది వీరసింహారెడ్డి తొలి రోజు రాబట్టిన వసూళ్లతో వాల్తేరు వీరయ్య కలెక్షన్లతో కంపేర్ చేసి తమ బాలయ్యే సంక్రాంతి విన్నర్గా నిలిచాడంటూ లెక్కలు వేసుకుంటున్నారు. మరికొంతమందేమో వీరసింహారెడ్డి కంటే ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అయినా ఆ సినిమా కన్నా వాల్తేరు వీరయ్యనే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టాడు కాబట్టి చిరంజీవే గెలిచాడంటూ చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ అందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. అఫ్కోర్స్ ఎక్కువ కలెక్షన్లు రావడం వల్ల కొత్తగా రికార్డులు ఏమైనా నమోదు కావచ్చు. కానీ సినీ పరిశ్రమలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటిన ప్రతి సినిమాను విన్నర్గానే అనౌన్స్ చేస్తారు. అంటే ఒక సినిమాను విన్నర్గా ప్రకటించాలంటే అది పెట్టిన పెట్టుబడిని తిరిగి రికవర్ చేయగలిగిందా లేదా అనే లెక్కలు చూసుకుంటారు. ఒకవేళ పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబడితే ఆ సినిమా విజయం సాధించినట్టే. ఇప్పుడు ఈ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు దాదాపు బ్రేక్ ఈవెన్ టార్గెట్కి దగ్గరగా వచ్చేశాయి. మరో 2-3 రోజుల్లోనే ఆ టార్గెట్ని దాటేసి లాభాల్లోకి అడుగు పెడతాయి. అంటే ఈ 2 సినిమాలు సంక్రాంతి విజేతలే. ఇక కలెక్షన్ల విషయానికొస్తే వీరసింహారెడ్డి మొత్తం 5 రోజుల్లో వరల్డ్ వైడ్గా 59,90,00,000 షేర్ వసూళ్లు రాబట్టింది. 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 15,10,00,000 షేర్ వసూళ్లు రాబట్టాలి. వాల్తేరు వీరయ్య వచ్చిన తరువాత ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయితే అయ్యాయి. కానీ డీసెంట్ వసూళ్లతో స్టడీ రన్ కొనసాగిస్తుంది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి మరెన్నో రోజులు పట్టదు. త్వరలోనే ఆ టార్గెట్ని ఈ వీరసింహారెడ్డి దాటేస్తుంది. ఇక వాల్తేరు వీరయ్య విషయానికొస్తే మొత్తం 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా 73,68,00,000 షేర్ కలెక్షన్లు రాబట్టింది. 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే 21,32,00,000 షేర్ రాబట్టాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కురిపిస్తున్న కలెక్షన్ల వర్షం చూస్తుంటే వారం లేదా 10 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి లాభాల వర్షం కురిపించేలా ఉంది. సో ఈ 2 సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేయడం ఖాయం. కాబట్టి బాలయ్య అండ్ చిరంజీవి సంక్రాంతి విజేతలేనని చెప్పుకోవచ్చు. కేవలం కలెక్షన్ల పరంగా చూసుకుంటే వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య ఎక్కువ వసూళ్లు కొల్లగొడుతోంది. ఆ లెక్కన వాల్తేరు వీరయ్యదే పైచేయి అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ వీరసింహారెడ్డితో పోలిస్తే వాల్తేరు వీరయ్యకు ఒక స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ ఉంది. అదే మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ కలిసి ఫ్యాన్స్కి మెగా ట్రీట్ ఇవ్వడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. అందుకే కలెక్షన్లు అంచనాలకు మించి ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వాల్తేరు వీరయ్య దూకుడు చూస్తుంటే ఇది 100 కోట్ల షేర్ క్లబ్లోకి తప్పకుండా చేరేలా కనిపిస్తోంది. మరి ఒంటరి పోరాటం కొనసాగిస్తున్న వీరసింహారెడ్డి ఫుల్ రన్ లోపు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అయిపోయి